ఏపీ ఎన్నికల పోరులో వైసీపీ రేసు గుర్రాల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు సీఎం జగన్. ఇప్పటికే 6 విడతలుగా అభ్యర్థులను ప్రకటించిన ఆయన 7వ జాబితాపై ఫోకస్ పెట్టారు. ఇప్పటివరకు 67 మంది అభ్యర్థులతో మార్పులు చేర్పులు జరగగా 16 మంది ఎంపీ అభ్యర్థులను కూడా మార్చారు వైసీపీ అధినేత. ఈ మార్పులు చేర్పుల వ్యూహంతో 32 మందికి టికెట్ అవకాశం దక్కలేదని తెలుస్తోంది. ఇక రాజ్యసభ ఎన్నికల్లో ఓట్ల కోసమే 7వ జాబితా విడుదల వాయిదా వేశారు సీఎం జగన్. అయితే టీడీపీ ఎన్నికల నుంచి తప్పుకోవడంతో రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో 7వ లిస్టు విడుదలకు వైసీపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో మార్పులు చేర్పులు ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది. అలాగే గతంలో ప్రకటించిన జాబితాలోనూ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, 7వ జాబితా విడుదలకు సిద్ధమైనారు వైసీపీ అధినేత. అయితే గతంలో ప్రకటించిన జాబితాకు సంబంధించి పునరాలోచన ఏమైనా చేశారా? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఇంకా మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఇప్పటి వరకు అభ్యర్థులకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేస్తా ఉంది. దాదాపుగా 175 నియోజకవర్గాలకు సంబంధించి కూడా 67 నియోజకవర్గాలు, శాసనసభకు సంబంధించి 67 నియోజకవర్గాల్లో మార్పులకు చేర్పులకు సంబంధించి వైఎస్ఆర్సీపీ చేయటం జరిగింది. అయితే ఈ 67 నియోజకవర్గాలకు సంబంధించి 2 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే 2 సార్లు మార్పులు చేర్పులు చేసిన పరిస్థితి. మరొక వైపు ప్రధానంగా గుంటూరు, ప్రకాశం, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మరొక 10 నుంచి 15 స్థానాల్లో ఇప్పటివరకు ఏదైతే మార్పులు చేర్పులు చేశారో వాటికి సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేసేందుకు వైఎస్ఆర్సీపీ సర్వేలను నమ్ముకుంది. ఆ సర్వేలకు సంబంధించి కూడా జాబితా ఇవాళ రేపట్లో కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే లోక్సభకు సంబంధించి 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి 16 మంది స్థానాలకు సంబంధించి కూడా మొత్తం 16 మందిని కొత్త వారి వరకే ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించింది వైఎస్ఆర్సీపీ. ఈ 16 మంది కూడా ఎమ్మెల్యేలను ఎంపీలుగా చేశారు, కొత్త వారిని ఎంపీలుగా తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. 16 మంది సిట్టింగులకు ఎక్కడా కూడా అవకాశం కలిగించలేదు. అలాగే 32 మంది శాసనసభ్యులకి, ప్రస్తుతం సిట్టింగ్ ఉన్న శాసనసభ్యులకి నో ఛాన్స్, అంటే నో వేకెన్సీ బోర్డు పెట్టింది. వారికి సంబంధించి ఇప్పటికే పలువురు టీడీపీ, పలువురు జనసేన, పలువురు అయితే స్తబ్దతగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కూడా 7వ జాబితా విడుదలకు సంబంధించి గత 20 రోజుల కాలంగా కూడా జాప్యం చేస్తున్నారు. రాజ్యసభకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కనుక పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీకి దాదాపుగా 23 మంది శాసనసభ్యుల బలం ఉంది. ఒకవేళ ఈ 32 మంది సిట్టింగులకు సంబంధించి ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి, అలాగే మరికొన్ని జాబితాలో మార్పులు చేర్పులు జరిగితే వీరందరికీ సంబంధించి దాదాపుగా 40 నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలకు సిట్టింగులకు అవకాశాలు ఉండవు. ఈ 40 మందికి సంబంధించి కూడా వ్యతిరేకంగా ఓటు వేస్తే కనుక ఖచ్చితంగా టీడీపీకి రాజ్యసభ స్థానం వచ్చే అవకాశం కలిగిస్తూ ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ జాబితా విడుదలలో జాప్యం చేసింది. నిన్నటితో రాజ్యసభ నామినేషన్లకు సంబంధించి కూడా ఘట్టం ముగిసిపోయింది. ఇవాళ స్క్రూటినీ, రేపు విత్డ్రాలు ఉంటాయి. దాదాపుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 3 రాజ్యసభ సభ్యులు కూడా టీడీపీ పోటీ లేదు కాబట్టి ఇనానమస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వ్యక్తి ఇండిపెండెంట్గా వేశారు, అతనికి మాత్రం ఏ ఎమ్మెల్యే కూడా సంతకాలు పెట్టలేదు కాబట్టి స్క్రూటినీలో ఆ నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇవాళ కానీ రేపటి కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి 7వ జాబితా విడుదల చేసేందుకు ఆ పార్టీ కసరత్తులు ముమ్మరం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఒంగోలు, నెల్లూరు ఎంపీ స్థానాలతో పాటు నంద్యాలకు సంబంధించి ఎంపీ స్థానం, విజయనగరానికి సంబంధించి ఎంపీ స్థానంపై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఈ 4 ఎంపీ స్థానాలతో పాటు ప్రకాశం, గుంటూరు, కృష్ణా ఈ 3 జిల్లాలకు సంబంధించి మరొక 5-6 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి కసరత్తు జరుగుతూ ఉంది. ఆ కసరత్తు ఇప్పటికే పూర్తయినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇవాళ రేపట్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు కలిపి 8 నుంచి 10 మందితో కూడుకున్న జాబితాని వైఎస్ఆర్సీపీ ఇవాళ రేపట్లో విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి రాధిక. దీంట్లో కూడా దాదాపుగా 3 ఎంపీ అభ్యర్థులకి సిట్టింగులకు అవకాశం లేకుండా పోతూ ఉంది. అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా 2-3 కూడా మళ్ళా సిట్టింగులకు అవకాశం లేకుండా పోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా వైఎస్ఆర్సీపీ 175 నియోజకవర్గాల జాబితా ప్రకటించే నాటికి 40 మంది శాసనసభ్యులకి, సిట్టింగ్ శాసనసభ్యులకి అవకాశం లేకుండా ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ 40 మంది కొత్త వారు వస్తారు. అలాగే మిగిలిన చోట్ల మార్పులు చేర్పులు చేసిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది రాధిక. రైట్ శివ, అయితే రాజ్యసభ ఎన్నికల్లో ఓట్ల కోసమే సీఎం జగన్ 7వ జాబితాను వాయిదా వేశారా? అయితే ఒకవైపు ఎన్నిక కూడా ఏకగ్రీవం అవడంతోనే ఇప్పుడు మళ్ళీ 7వ జాబితాను విడుదల చేయడానికి సిద్ధమయ్యారనుకోవచ్చా? పక్కగా, ఎందుకంటే దాదాపుగా 20 రోజుల విరామం తర్వాత, ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి మొదటి జాబితాని డిసెంబర్లో విడుదల చేసింది. ఆ తర్వాత 4 రోజులకి 5 రోజులకి ఒక్కొక్క జాబితా చొప్పున దాదాపుగా ఇప్పటి వరకు 6 జాబితాలను విడుదల చేసిన పరిస్థితి కనిపించింది. కానీ 20 రోజుల వ్యవధి దాటినప్పటికీ కూడా కసరత్తు పూర్తయినప్పటికీ
జాబితా విడుదలలో పూర్తి స్థాయిలో జాప్యం కొనసాగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రాజ్యసభకు సంబంధించి తెలుగుదేశం పార్టీ బరిలో దింపుతుంది, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది శాసనసభ్యులు క్రాస్ ఓట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే రాజ్యసభ ఎన్నికలు అయిపోయే వరకు అభ్యర్థుల జాబితా ప్రకటించకూడదని చెప్పి వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎవరైతే అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరినీ కూడా రకరకాల ప్రయత్నాల ద్వారా అనేకమైన వాళ్ళకి బెదిరింపుల విషయంలో కానీ లేకపోతే ఇంకోటి అట్లా రకరకాల సమాధాన దండోపాయాలు ప్రయోగించి వారిని అయితే కొంతమందిని శాంతింపక చేయగలిగారు. మరికొంతమంది అయితే ఏమాత్రం కూడా అందుబాటులోకి రాలేదు. మరికొంతమంది అయితే వేరే పార్టీలో కూడా చేరారు. సో ఈ నేపథ్యంలో రాజ్యసభ ఘట్టం ముగిసింది కాబట్టి ఇక వైఎస్ఆర్సీపీ 7, 8, 9 ఇంకొక 3 జాబితాలని విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ రేపట్లో 7వ జాబితా, మరొకటి 2-3 రోజుల్లో 8వ జాబితా, ఆ తర్వాత ఫైనల్గా 9 జాబితాలు విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఎల్లుండి 18వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాప్తాడుకు సంబంధించి కూడా మేనిఫెస్టో ప్రకటించబోతున్న నేపథ్యంలోనే ఖచ్చితంగా అభ్యర్థులకు సంబంధించి జాబితాని దాదాపుగా పూర్తి చేసే అంశాన్ని అయితే వైఎస్ఆర్సీపీ అధిష్టానం పరిశీలించడం కనబడుతోంది. ఒకవేళ ఇవాళ రేపట్లో విడుదల చేసే జాబితాకి సంబంధించి ఎక్కువ మంది అభ్యర్థులు ఉండే అంశాన్ని కూడా అంటే ఇదే ఫైనల్ జాబితా అవకాశాన్ని కూడా వైఎస్ఆర్సీపీ పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. రైట్. థ్యాంక్ యూ శివ.